హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉదయ్. వెల్కమ్ టు ఉదయ్ బ్లాగ్స్. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేను యాగానికి వెళ్తున్నాను. వెళ్దాం పదండి. ముందుగా వీడియో చూసి ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యాగంటికి బయలుదేరడం జరిగింది. మా ఊరు నుంచి యాగంటి వచ్చేసి దగ్గర 40 నుంచి 45 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి అవుకు రిజర్వాయర్. ఇది వచ్చేసి అవుకు రిజర్వాయర్. దీనికి శ్రీశైలం డ్యామ్ నుంచి వాటర్ వస్తాయి. మనం ఇప్పుడు చూస్తున్న పంట పొలాలు అన్నీ వచ్చేసి అవుకు రిజర్వాయర్ కింద పండుతాయి. ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి అన్ని కోతలు కోసి వేసేశారు. మళ్ళీ నారకాయలు అని పోసేసి మళ్ళీ నాట్లు వేయడం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మనం ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి సాయిబాబా బనగానపల్లెట్టు యాగంటి మధ్యలో ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి అరుంధతి కోట. ఈ అరుంధతి కోట అనేది యాగంటికి వెళ్ళే దావలోనే ఉంది. ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి విజిట్ చేసి మీకు కూడా ఈ వ్లాగ్ వచ్చేలా చూస్తాను. మనం ఇప్పుడు యాగంటికి దగ్గర 4 to 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. యాగంటికి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ప్రశాంతమైన వాతావరణం, పంట పొలాలు, పచ్చని దూరంగా కొండలు అందుకు చాలా బాగున్నాయి. ప్రశాంతమైన రోడ్డు, చెట్లు కూడా చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా. చూడండి గ్రీనరీ కూడా ఎలా ఉందో, చాలా గ్రీన్గా పంట పొలాలు అనేది చాలా బాగున్నాయి. కొండలు బాగా దండిగా ఉన్నాయి. పెద్ద పెద్ద కొండలు అనేది ఉన్నాయి ఇక్కడ. చూడండి, మనము ఇప్పుడు వచ్చేసి యాగంటి క్షేత్రానికి దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి యాగంటి. ఇప్పుడు మనం తిరుగుతూనే వెంబడితేనే కనపస్తాడు యాగంటి మనకు. యాగంటి దగ్గరలో ఉన్నాము. అది కనపస్తుంది చూడండి, గాలి గోపురం అనేది. మనం మన దాగలో ఉన్నాము యాగంటికి దగ్గరలో. ఆల్రెడీ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము యాగంటికి. గాలి గోపురం కూడా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వచ్చేసి స్వామివారికి కొబ్బరికాయ తీసుకుంటున్నాము. కొబ్బరికాయ తీసుకున్న తర్వాత యాగంటి క్షేత్రం చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి యాగంటిలో ఉన్న కోనేరు. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి యాగంటిలో ఉన్న గాలి గోపురం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 24/7 వాటర్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే మనం ఈ లాంక చూసిన కోనేరులోకి వాటర్ వెళ్తుంటాయి. ఎప్పటికైనా 24/7 వాటర్ వస్తూనే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి యాగంటిలో ఉన్న బసవన్నను. యాగంటి క్షేత్రంలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నారు. అందుకు ఇక్కడ ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి కాబట్టి మేము స్వామివారి దర్శనం కోసము వచ్చాము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని మనము స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చేసి ఇప్పుడు అక్కడ బైక్ వచ్చిన కళ్ళి, ఆటో కనపస్తున్న కళ్ళి వచ్చేసి శ్రీ మద్దిలేటి స్వామికి వెళ్తున్న దారి అది. ఈ వీడియో వచ్చేసింది ఫ్రెండ్స్. యాగంటి క్షేత్రం ఉమామహేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నాము. పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాము. తర్వాత అందరికీ వచ్చేసి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.